ఆపరేషన్ సింధూర్ తో భారత్ కొట్టిన దెబ్బ నుండి కోలుకోలేని పాకిస్తాన్ కు మరో భారీ ఎదురు దెబ్బైతే తగిలింది. పాకిస్తాన్ లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇండియాపై యుద్ధానికి సిద్ధమని బీరాలు పలికిన దయాది దేశం అంతర్యుద్ధంతో అల్లాడిపోతుంది. బలూచిస్తాన్ ఇప్పటికే స్వతంత్ర దేశం ప్రకటించుకోగా ఇప్పుడు మరో వివాదం పాకిస్తాన్ లో మంటలు రాజేసింది. సింధు నదిపై 6 ప్రాజెక్టులు నిర్మించి ఎడారి ప్రాంతమైన బలూచిస్తాన్ ప్రజలకు తాగునీరు అందించాలి అని పాకిస్తాన్ లోని సమైక్య ప్రభుత్వం భావించింది. బలూచిస్తాన్ ప్రాంతం పాకిస్తాన్ లోని పంజాబ్ ప్రావిన్స్ లో ఉంది. అయితే తాగునీరు దొరక అక్కడి జనానికి గొంతొండిపోతున్న పరిస్థితులు ప్రస్తుతం ఉన్నాయి. దీంతో వాళ్లకు తాగునీరు అందించేందుకు సింధు నది నీళ్లను వినియోగించుకోవాలి అని ప్రభుత్వం ప్రణాళికలు రచించింది. అయితే ఈ నిర్ణయాన్ని సింధు ప్రభుత్వంతో నేషనలిస్ట్ గ్రూపులు తీవ్రంగా వ్యతిరేకించాయి. సింధు ప్రావిన్స్ నీటి హక్కులకే ముప్పు ఏర్పడుతుంది అని, వ్యవసాయానికి సాగునీరు లేకుండా పోతుంది అని నిరసనకారులు రోడ్డెక్కారు. ఆందోళనలు ఉద్రిక్తతకు దారితీశాయి. కొందరు ఆందోళనకారులు తుపాకులతో గాల్లోకి కాల్పులు జరిపారు. ఏకంగా పాకిస్తాన్ లోని హోంమంత్రి ఇంటికే నిప్పు పెట్టారు. ఈ హింసాత్మక ఘటనలకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మోరోలో ఉన్న సింధు హోంమంత్రి జియావుల్ హసన్ లంజార్ ఇంటికి నిరసనకారులు నిప్పు పెట్టారు. పోలీసులు ఆందోళనకారులను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో 2 ఆందోళనకారులు కూడా చనిపోవడం జరిగింది. నిరసనలకు దిగిన మూకాలు నేషనల్ హైవేపై లారీలను అడ్డగించి దొరికినవి దొరికినట్లు దోచుకున్నారు. ఈ యాంటీ కేనల్ ఆందోళనలు పాకిస్తాన్ లో ఉన్న అధ్వాన పరిస్థితులను అద్దం పడుతున్నాయి. ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ పరిస్థితి ఇంత దారుణంగా మారిపోయింది. అడుక తినే పరిస్థితి వరకు వచ్చింది ప్రస్తుతం పాకిస్తాన్. ఇప్పటికే ఆర్థిక మాంద్యంతో కొట్టుమిట్లాడుతున్న పాకిస్తాన్ లో అంతర్యుద్ధం ఈ రకంగా మొదలైపోయింది. కరాచీ పోర్టుకు వచ్చిన నిత్యావసరాలను దొరికిన వాడికి దొరికినట్లు ఈ రకంగా దోచుకుంటున్నారు. అటు ఉద్రిక్తల నేపథ్యంలో సింధు ప్రాంత హోంమంత్రి అసలుకి చెందిన ఇంటికి నిప్పు పెట్టారు ఆందోళనకారులు. దీంతో నిరసనకారులపై పోలీసులు జరిపిన ఫైరింగ్ లో 2 అయితే మృతి చెందినట్లు తెలుస్తుంది. మరికొందరికి గాయాలు కూడా అయినట్లు తెలుస్తుంది. ఇప్పటికే బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ, తెహ్రీకే తాలిబాన్ వంటి వాటితో పాకిస్తాన్ ఉక్కిరి బిక్కిరి అవుతుంది. ఈ నేపథ్యంలో సింధు ప్రాంతంలో తిరగబడుతున్నారు.